చాలా దగ్గర వాళ్ళు తలనీలాలు సుమంగళి ఇవ్వటం వల్ల తను ఏం కోల్పోయిందో కూడా చెప్తాను. ఈ మన కోవిడ్ టైంలోనే తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకొని ఊరికే రాకుండా ఎప్పుడు తను పుట్టినప్పటి నుంచి పుట్టు వెంట్రుకలు తీశారు. మధ్యలో ఇంకా తను ఎప్పుడూ కూడా జుట్టు కట్ చేయటం కానీ ఏమీ చేయలేదు. కానీ తను ఏ కారణము లేకుండా బాగా ఉన్నది తను తలనీలాలు ఇవ్వటము, తన ఇంటికి వచ్చేటప్పుడు యాక్సిడెంట్లో తన భర్తని పోగొట్టుకోవటము, పిల్లవాడికి యాక్సిడెంట్, పిల్లవాడు ఉన్నాడు, వాడి కాళ్ళు చేతులు పోగొట్టుకోవటము. చూడండి ఎన్ని కోల్పోయిందో. ఇచ్చింది భగవంతుడికే, కానీ సందర్భం లేదు అక్కడ. ఏదైనా మొక్కుకుంటే ఇవ్వాలి. అప్పటికప్పుడు అనుకోని నేను ఇచ్చాను, భగవంతుడికే కదా ఇచ్చింది, ఆయన అన్యాయం చేశాడంటే భగవంతుడి మీద నింద అనేది మోపకూడదు. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు తలనీలాలు మహిళ సుమంగళి ఇవ్వటానికి వీలు లేదు. 2 సందర్భాలు. ఎందుకు అంటే శాస్త్రంలో భర్త చనిపోయిన తర్వాత అసలు మహిళ తల మీద జుట్టుతోనే ఉండకూడదు, అంటే ఎప్పుడు గుండు చేయించుకొనే ఉండాలి. ఇది శాస్త్ర నియమం. మరి ఆలోచించండి, మనం సుమంగళిగా ఉండి తలనీలాలు ఇస్తే ఏమవుతుంది? సందర్భం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ శాస్త్రాన్ని నియమాల్ని మనం పాటిస్తే మనకెప్పుడు ఆపదలు జరగవు. స్వస్తి.